హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియ ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలూ స్టఫ్డ్ మసాలా పూరి అండి. ఏంటి మసాలా పూరి అని అనుకుంటున్నారా? ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఈవినింగ్ టైంలో లేదా వర్షం పడినప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు కొన్ని ఐటమ్స్తో ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే ఆలూ మసాలా పూరి ఎలా చేసుకోవాలో వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా నేనైతే 3 బంగాళదుంపలను తీసుకున్నానండి. అందులో కొంచెం ఆయిలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా అయితే ఉడికించుకున్నాను. వాటర్ యాడ్ చేసి ఇవైతే సైడ్కి పెట్టుకోవాలి తొక్కలు తీసేసి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ చాట్ మసాలా, కొంచెం నలిపి పెట్టుకున్న కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకున్నానండి. దీంట్లోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అయితే గరం మసాలా, 1 స్పూను కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారము తగినంత అయితే యాడ్ చేసుకున్నాను, ఎక్కువైనా బాగోదని. దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపల్ని వేసుకొని మెత్తగా దీంట్లో కలిపేసుకోవాలండి. మొత్తం మనం చపాతీ పిండి అయితే ఎలాగా కలుపుకుంటామో అలా చూడండి. చపాతీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెము తడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, దీంట్లోనే కొంచెం గోధుమ పిండి వేసి మళ్ళీ నార్మల్గా చపాతీ పిండిలా కలుపుకోవచ్చు. వీటిని చపాతీలా చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఈ మసాలా పూరీల్ని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్, లో ఫ్లేమ్లో 1 మినిట్ పెట్టుకుంటే ఆలూ మసాలా పూరి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.